సో, మీ నాయకుల భాష కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టరా? మా నాయకులు అంటే నాలాంటోళ్ళు కొంతమంది ఉంటారు కదా సార్ కొంచెం. మీ భాష పైన పెద్దగా హ్మ్. మీ యాక్షన్ పైన అభ్యంతరాలున్నాయి తప్ప, మీ భాష పైన పెద్దగా లేవు. మిగతా వాళ్ళ భాష పైన అభ్యంతరాలున్నాయి. మీ యాక్షన్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకెళ్ళడం అనేది యాక్షన్ కాస్త ఈ కొంతమంది ఇంక ఆ ఇప్పుడు భాష ఓడిపోయున్నారు. ఇంతకంటే ఏముంటది వరస్ట్ భాషని ఏముంటది? సరి చేసుకోవాలండి. ఇంతకంటే వరస్ట్ ఏముంటది? ఇయ్య 100% ఇప్పుడు రివ్యూ ఏదన్నా చేసుకోవాల్సిందే. పొరపాటు జరిగింది సార్. రివ్యూ ఆ చేసుకోవాలి. పొరపాటుని రివ్యూ చేసుకోవాల్సిందే కదా తప్పేముంది? ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే మేధో మదనం జరగాల. హ్మ్. హ్మ్. జరగాల్సిందే. హ్మ్. ఎందుకు ఓడిపోయాం? కారణాలేంటి? హ్మ్. విశ్లేషణ చేసుకున్న తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంటుంది. భాష మీకు భాష కూడా కొంతమంది మా అంటే ఈవెందో నేను కూడా అవ్వచ్చు, మేము కూడా భాషను సరి చేసుకోవాలి. హ్మ్. సరి చేసుకోవాలని బాధ్యత మా మీద ఉంది. హ్మ్. 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 కొంతమంది మా లీడర్స్ ఉన్నారు. ఓకే. మార్చుకోవాల్సిందే. మార్చుకోవాలి. మార్చుకోవాలని మీరు అంటున్నారా? పార్టీ గుర్తించిందా? జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఆ భాషకు సంబంధించి ఏమన్నా గైడ్‌లైన్స్ మా లీడర్ ఎప్పుడు చెప్తాడు సార్ మాకు. చెప్తారా? 100% ఏం చెప్తాడు. చెప్తారు? భాషను సరి చేసుకోండి. ఆయన అటువంటి భాష మాట్లాడడం వల్ల ఎంకరేజ్ చేస్తారని కదా బయట లేదు, ప్రచారం. తప్పది. ఆ. మా లీడర్ ఎప్పుడు కూడా ఇటువంటి భాషను ఎంకరేజ్ చేయడు. మ్హూ. చేయడు. ఇప్పుడు చేయట్లేదా? ఇంతకుముందు కూడా ఎప్పుడు చేయడు. మ్. ఎప్పుడు చేయడు. మ్. ఆయన నోటెంబట మీరు పదాలు మీరు వినుంటారు. ఆయన మాట్లాడు. చాలా చక్కగా మాట్లాడతారు. మ్. అట్లానే ఆయన మాట్లాడినట్టు మమ్మల్ని సరి చేసుకోమంటాడు తప్ప మ్. ఎవరినో హార్ష్గా లేకపోతే వాళ్ళ మనసు గాయపడేటట్టుగా అట్లా మాట్లాడమని ఎప్పుడు కూడా మా లీడర్ మా జగన్ ఎప్పుడు వచ్చి చెప్పడు. ఎందుకు ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసం గత 5 ఏళ్ళు ఇటువంటి భాష మాట్లాడారు మీ పార్టీ వాళ్ళు మరి? ఇంప్రెషన్ కదా సార్. ఇప్పుడు సపోజ్ నాకుంది, నాకు కొంచెం కోపం ఎక్కువ, ఆవేదన ఎక్కువ, బాధ ఎక్కువ. సపోజ్ రాజశేఖర రెడ్డి గారు, నేను చిన్నప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎవరన్నా అంటే నేను ఊరుకునేవాడు కాదు. మ్. ఈవెన్ దో హైదరాబాద్ ప్లేనరీ జరుగుతూ ఉండేది మ్. కాంగ్రెస్ పార్టీ. మ్. ఏది ఎల్బి 2005లో. యా. ఆ దీంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారి మీద అసమ్మతి కొంతమంది ఉండేవాడు కదా. ప్లేనరీలో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడబోతే మేము వేదిక మీదకి దూసుకొని వెళ్ళబోయాం. అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే అంత పిచ్చి ప్రేమ. అట్లాగే లీడర్ జగన్ అంటే ఇక్కడ నాకు ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి భాష నచ్చదు అంటే, అటువంటి భాష నచ్చకపోతే భాష మాట్లాడుతున్న నాయకులు ఆయన కరెక్ట్ చేసి ఉండాల్సింది. కానీ కొంతమంది నాయకులు కంటిన్యూస్గా 5 ఏళ్ళు అదే భాష మాట్లాడారు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట ఆయన వాళ్ళు వినలేదా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెప్పలేదా? లీడర్ ఎప్పుడు చెప్తాను మాకు ఎక్కడా కూడా అటువంటి ఆయన్ని ఎవరన్నా ఏదన్నా అంటే బాధపడి హర్ట్ అయ్యేవాడు తప్ప నేచురల్గా మమ్మల్ని ఆళ్ళ మీద అదను లేకపోతే ఆళ్ళ మీద ఆ ప్రెస్ మీట్ పెట్టు ఏళ్ళ మీద ఇటువంటి తప్పుడు ఆలోచనలు కానీ ఆ వేలో నడవమని కానీ ఎప్పుడు కూడా మమ్మల్ని సూచించలేదు, చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి ఆ ఇంటికే పరిమితం అయ్యాడు, బయటకు వస్తే బాగుండేది అనే చర్చ బయట ఉంది సార్ బాగా. అదేమన్నా నష్టం చేసిందా? ఇప్పుడు కూడా ఆయన ఇంకా 16 నెలల నుంచి ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు, బయటకు రావట్లేదు, కార్యకర్తలను కలవట్లేదు. లోకేష్ సవాల్ చేస్తున్నారు, మీ నాయకుడిని కనీసం మీతో ఫోటో దిగమనండి, ఇంట్లో నుంచి బయటకు రాడు అని. అంటే సార్ వైఎన్ఆర్ గారు, కొంతమంది కొంత క్రేజ్ ఒక రకమైన ఇది ఉంటుంది. జగన్ గారు అనే వ్యక్తి జనం పులర్ సార్. క్రౌడ్. అది ఆయన బయటకు వచ్చాడు అంటే మీకు అసలు పాపం ఈ ప్రభుత్వాలే చచ్చిపోతా ఉన్నారు కదా. లా అండ్ ఆర్డర్ అంటారు, లేకపోతే అది అంటారు, రోడ్లు వేస్తారు, లేకపోతే ఇంకోటి అంటారు. ఈ ఏంటంటే ఆయన బయటికి ఎక్కడికన్నా వెళ్ళాడంటే మనం చూసాం. ఈ 16 నెలల కాలంలోనే మీరు కూడా చూసారు. 4-5 ప్రోగ్రామ్స్కే మిర్చి రైతుల దగ్గరికి, మామిడి రైతుల దగ్గరికి, పత్తి ఇటువంటి దీనికి నిన్నగాక మొన్న వైజాగ్ ఇవన్నీ మీరు చూశారు సార్. ఇది మెడికల్ కళాశాల. ఈ పరిస్థితుల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కూడా మాకు అంటే ఇప్పుడు మా లీడర్ వెళ్తూ ఉంటే అక్కడ మొత్తం కూడా ఆగిపోతూ ఉంటుంది, జనం వచ్చేస్తూ ఉంటారు. మాకు క్రేజ్ ఆ విధంగా మేమేమో క్రేజ్ వచ్చిందని మేము ఫీల్ అవుతూ ఉంటాం. జనమేమో కొంచెం ఆ ట్రాఫిక్ ఇవన్నీ, ప్రభుత్వం ఏమో చంద్రబాబు లాంటి వాళ్ళు ఏమో ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు తెలిసినవి. కానీ జగన్ గారు అందరినీ కలుస్తున్నారు. పార్టీ ఆఫీస్కి వచ్చిన నాయకులు కలుస్తున్నారు. మేము ఒక సిస్టమ్ పెట్టాం, ఆ సిస్టమ్ ప్రకారం అందరిని కూడా కలుస్తున్నారు ఆయన. పాపం ఇవన్నీ కూడా అబోత కల్పనలే. ఈ బయటికి చెప్పుకునే చాలా మంది మీరు వినుంటారు గత 5 సంవత్సరాలు జగన్ గారు ఎవరిని కలవరు ఇది ఒక పెద్ద ప్రోపగండా క్యాంపెయిన్. కానీ ఈ రోజున్న ప్రభుత్వంలో ఉన్న చాలా మంది మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది పాపం కనీసం ఏది తెరలో ఉంటుంది చూసారా, ఆ తెరలోని చూసే పరిస్థితి కూడా లేదంట. నిన్న మొన్న ఒక చెప్తా ఉన్నాడు, ఒక
లీడరు డిప్యూటీ సీఎం గారు వైజాగ్ దిగారు. ఏదో హరిహర వీరమల్లో ఒక ఈవెంట్ కోసం. ఈవెంట్ ముందు వైజాగ్‌లో జరిగింది. తెలీదు నాకు. నిన్న ఎవరు చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే మొత్తం అక్కడ పాపం నిలబడున్నారు. హ్మ్. చేపర్ ప్లేట్‌లో వచ్చాడు. ఆయన కారులో ఎక్కేసాడు. మామూలుగా ఏదో చూసుకుంటా ఈళ్ళేమో బొకేలు, గికేలు పట్టుకొని ఈడ నిలబడున్నారు. కనీసం వీళ్ళ వెనక చూసింది లేదు, దండం పెట్టింది లేదు, నమస్కారం చేయలేదు. హ్మ్. అంటే కొంతమంది ఆ విధంగా అంటే మరి మా లీడర్‌కి ఈళ్ళకి పోల్చుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటది. హ్మ్. మా జగన్ అన్న మనసున్నవాడు, మంచివాడు. హ్మ్. ప్రజల పట్ల ప్రేమ, అంకితభావం, నిజమైన విశ్వాసం. ఆహ్, ఏదో అంటే చాలా మందిని చూసుంటాం. మీరు ఓదార్పులో కూడా చూసుంటారు. పాపం అక్కడ కూర్చొనుంటే మనం ఇటు పక్కన తిరిగేసి వెళ్ళిపోతాం మనలాంటోళ్ళే. ఏది ఆళ్ళని పట్టుకోవాలన్నా, ఆళ్ళ వంక చూడాలన్నా, ఆ గాలి మనకు సోకిద్దేమని. కానీ మానవతా హృదయంతో దిగెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడని చూసాను. వాటేసుకుంటాడు, హర్ట్ చేసుకుంటాడు, బాధను వింటాడు. మరి లీడరే కదండీ! హ్మ్. ఆ పరిస్థితి ఇప్పుడున్న లీడర్‌లు ఎవడికుందో చెప్పమనండి. సరే అంత పని చేశారని ఫీల్ అవుతారు కదా! మీరు 5 ఏళ్ళు గవర్నమెంట్‌లో అద్భుతంగా పనిచేసాం, పేదవాళ్ళ కోసం పనిచేసాం అని ఫీల్ అవుతారు. ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ కలిసినప్పుడు ఏం మాట్లాడారు మీతోటి? మంచి చేశాం, మంచి చేశాం. ఆ మంచి జనం తర్వాత తెలుసుకుంటారు హ్మ్. అని చెప్పి అన్నాడు గానీ, ఎప్పుడు కూడా డౌన్ అవ్వలేదు. డౌన్ అవ్వల. హ్మ్. అవ్వలేదసలు. మీలాంటి వాళ్ళు డౌన్ అయి ఉంటారుగా క్యాడరు, నాయకులు ఉంటారుగా. మే మే మిమ్మల్ని ఎలా పిక్ మేము చేసి డౌన్ అయినా ఆయన డౌన్ అవ్వలా. హ్మ్. ఆయన మాకు ధైర్యం చెప్పాడు. హ్మ్. ఈరోజు మళ్ళీ 16 నెలల్లో మేమందరం కూడా నిలబడి ఈరోజు సవాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి అంటే సవాలని కాదు సార్. హ్మ్. ప్రభుత్వం మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెడతా ఉన్నా, చిన్న పోస్ట్ పెడితే లోపలేత్తన్నారు. హ్మ్. చిన్న పోస్ట్ పెడితే ఏదో ఐటీ యాక్ట్ అంటాడు, హ్మ్. లోపలేత్తారు. ఎంతమందిని ఇబ్బంది పెడతా ఉన్నారండి. ఎన్ని వందల కేసులు పెట్టారు. హ్మ్. ఈ పాటికి అసలు ఇంకొక లీడర్ అయితే మూసేసుకొని మూసేసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. హ్మ్. ఈరోజు ధైర్యంగా నిలబడ్డాం. హ్మ్. హ్మ్. కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఈ రోజున మళ్ళీ సమాధానం చెప్తూ, ఈరోజు మరి ఇంత వ్యవస్థను నడుపుతూ, పార్టీని ముందుకు తీసుకెళ్తూ, హ్మ్. మళ్ళీ అందరూ కూడా ధైర్యంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ముందుకు వస్తున్నారు, ప్రోగ్రాములు చేస్తున్నారు. హ్మ్. ఏ రోజుకి ఆ రోజు కోటి సంతకాల కార్యక్రమానికి మెడికల్ కళాశాల ఆటి మీద ప్రజల దగ్గరికి మీరు వెళ్తా పవర్‌లో ఉన్నారు. ఉన్నప్పటికంటే ఇప్పుడే యాక్టివ్‌గా యాహ్! పనిచేస్తున్నారు పార్టీ. హ్మ్. ఫుల్ యాక్టివ్ అయిపోయింది పార్టీ. హ్మ్. హ్మ్. ఎక్కడ కూడా ఆహ్, ప్రజల విషయంలో అవ్వచ్చు, మన మంచి విషయంలో అవ్వచ్చు, ఎక్కడ తగ్గేదే ఉండదండి. హుహు. 100% ముందుకెళ్ళిపోతాం. ముందుకెళ్ళిపోతారు. హ్మ్. పొత్తులకు సంబంధించిన చర్చ ఏమన్నా ఉందా సార్ ఆంధ్రప్రదేశ్‌లో? వైసీపీ మళ్ళీ ఒంటరిగానేనా? మళ్ళీ వాళ్ళు ముగ్గురు అట్లే రావాలా? సార్ ఈ పొత్తులు అనేదంటే మీకు మా పార్టీ గురించి, మా లీడర్ గురించి మీకు పూర్తిగా తెలుసు. మేమైతే ఎవరిని నమ్ముకోమండి. హ్మ్. జగనన్న ఆయన సుశక్తి మీద, ఆయన కష్టం మీద ఈరోజు మీకు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా తెలుసు. హ్మ్. ఆయన బయటకొచ్చిన తర్వాత ఏ విధంగా ఇయన్నీ మీకు చూస్తున్నాం. జనం అంతా చూసారు. చూసారు కదా! ఢిల్లీని ఏ విధంగా ఎదుర్కొన్నాము. ఆయన కష్టం ఒక్కడిగా వచ్చి ఇన్ని కోట్ల మందికి ఎట్లా ఆప్తుడయ్యాడు. హ్మ్. ఇన్ని కోట్ల మందికి ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం అయినా 29 రాష్ట్రాలున్నాయి దేశంలో. బటన్ నొక్కటం ఏంటి? డబ్బులు డైరెక్ట్‌గా అకౌంట్‌లో ఇంట్లోకెళ్ళిపోవడం, పడిపోవడం. వాళ్ళ అకౌంట్‌లోకెళ్ళటం ఎప్పుడన్నా చూసామా? ఏ ముఖ్యమంత్రైనా చేయగలిగాడా? హ్మ్. ఆలోచన, మంచి ఆలోచన. హ్మ్. పేదలకి మంచి చేయాలన్న ఆలోచన. తప్పనిసరిగా సింహం ఎప్పుడు సింగిల్‌గానే సార్. సింహం సింగిలే. సింహం సింగిలే. హ్మ్. కుటుంబంలో గొడవలు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో గొడవలనేది మీ పార్టీకి ఇబ్బందిని కలిగించిన మాట నిజం కదా సార్? సరే ఇయన్నీ కుటుంబ వ్యవహారాలు కానీ రాజకీయాల్లో కూడా వచ్చాయిగా బయటకొస్తే వచ్చినా గానీ మాట్లాడారు. ఆహ్, ఏదన్నా ఉంటే అది అంతవరకే చూసుకోవాలి తప్ప, దీన్ని కొంతమంది వ్యక్తులు ప్రోత్సహించొచ్చు, లేకపోతే ఇంకోటి జేయొచ్చు. లీడర్ వెంట ఎప్పుడు అటువంటి ఇది రాదు. హ్మ్. ఆయన ఆయన కష్టం వృధా పోదు సార్. హ్మ్. 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 డెఫినెట్‌గా మంచి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, జగన్మోహన్ రెడ్డి గారి ఇది ఎప్పుడు గూడా ఆ ఇది ఆయనకుంటుంది. 100% ఏమీ దీనికి అడ్డు రావు. చంద్రబాబు